డేటా ఎలా డౌన్లోడ్ చేయాలి ఏంటి అనేది మనం చూద్దాం ఈ వీడియోస్లో. లేక 07 అన్నమాట. ఇది చూసుకోండి, ఇన్స్ట్రుమెంట్ బాగుంటుంది. 1 సెకండ్ యాక్యురసీ, మీకు యాంగిల్ యాక్యురసీ అంతా ఎక్సలెంట్ ఉంటుంది. మీరు లైకలో టాప్ ఎండ్ మీకు రఫ్ అండ్ టఫ్ సాయిల్కి రాయికి ఏ విధంగా మీరు వాడుకోవచ్చు. ఈ డేటా మనం ఎట్లా డౌన్లోడ్ చేయాలి అని చూస్తున్నాము. పైన ఏదైతే ఉందో కదా యూఎస్బి అంటే టూ యూఎస్బికి వెళ్తుంది అన్నమాట. మనకి మెజర్మెంట్స్ అంటే కింద ఆల్ మెజర్మెంట్స్లో ఉంటుంది. సింగిల్ జాబ్, ఫుల్ జాబ్, ఫుల్ జాబ్, డేట్ కంటిన్యూ కొట్టుకోవాలి. కంటిన్యూ తర్వాత అడుగుతుంది అన్నమాట. మళ్ళీ కంటిన్యూ డిఎక్స్ఎఫ్ ఫైల్ అడుగుతుంది. డిఎక్స్ఎఫ్ ఫైల్స్ 2-3 ఫైల్స్ ఉంటాయి దీంట్లోనే. సైడ్కి వేసుకుంటే ఎక్సెల్ ఉంది, మన ల్యాండ్ సంబంధించి వస్తుంది. డిఎక్స్ఎఫ్ ఎక్సెల్లో ఫార్మాట్ వస్తుంది. మనం డిఎక్స్ఎఫ్ ఫైల్ కావాలంటే డిఎక్స్ఎఫ్ ఫైల్ ఓకే చేసుకుంటాం. ఆల్రెడీ ఇంతకుముందు డౌన్లోడ్ చేస్తున్న అడుగుతుంది. రీనేమ్ ఇచ్చుకోవచ్చు అన్నమాట. యావరేజ్గా ఏదోటి తీసేస్తే రీనేమ్ ఇచ్చుకొని పాయింట్ తీసేసి సరిపోతుంది. జస్ట్ మనకి ఏంటంటే అది కదా ఓకే చేసుకొని ఇది ఎస్ఆర్ అడుగుతుంది. ఎస్ కొట్టుకుని ఎస్కేప్ కొట్టి పెన్ డ్రైవ్ అన్నమాట. పెన్ డ్రైవ్ తీసుకుంటే దీంట్లో మనకి పెన్ డ్రైవ్ యాక్సెస్ పెట్టుకోవాలి. ఇందులో డేటా ఎట్లా ఏంటి అనేది మనం చూద్దాం ఈరోజు. ఇందులోకి వెళ్ళి జాబ్స్కి వెళ్ళాలి. మనకి ఎప్పుడన్నా డేటా డౌన్లోడ్ చేసింది ఎప్పుడైనా జాబ్స్లోనే వస్తుంది. మన డైరెక్ట్గా పెన్ డ్రైవ్లో బయట రాదు. జాబ్స్ ఉంటుంది కదా, ఆ జాబ్స్లో వస్తుంది. జాబ్స్కి వచ్చిన తర్వాత ఇందులో మనకి ఏదైతే ఉందో ఈ జాబ్ ఉంది కదా, ఇది ఓకే చేసుకోవాలన్నమాట.